వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మాకు గ్రాండ్ ఫినాలే షూటింగ్ అన్నమాట, ఫ్యామిలీ నంబర్ 1 షో. సో ఇట్స్ బీన్ ఎ వెరీ మెమరబుల్ జర్నీ ఫర్ అస్. అసలు ఎంత మెమరబుల్ జర్నీ కదా శివ, అస్సలు తెలియలేదు మాకు. ఒక 20 ఎపిసోడ్స్ మేము చేసామంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. బటర్ఫ్లైస్ ఇన్ స్టమక్, ఎవరు విన్ అవుతారు ఎవరు, బికాజ్ నేనైతే విన్నర్ ఒకరే అని అయితే నేను యాక్సెప్ట్ చేయను. ఎవరు విన్ అయినా కూడా అందరు ఫ్యామిలీస్ విన్నరే. వై? బికాజ్ ఇంతమంది ఫ్యామిలీస్ని గ్యాదర్ చేసి ప్రోగ్రామ్ చేస్తున్నందుకు యాక్చువల్లీ వాళ్ళు విన్నరు కదరా. ఎందుకంటే అందరి మూడ్ స్వింగ్స్ని భరిస్తూ, అందరి టైమ్స్ అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ ఆ టీమ్కి నిజంగా కుడూస్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి, ఈ ఫ్యామిలీ టీమ్ చేసిన ఒక బెస్ట్ థింగ్ ఏంటి అంటే వీకెండ్స్ షూటింగ్ పెట్టారనమాట. సో ఏ ఫ్యామిలీకి కూడా ఇబ్బంది లేకుండా, పిల్లలకు కూడా ఇబ్బంది కలగకుండా, ఆఫీస్లకి ఎగ్గొట్టకుండా, సో అలా చాలా అడ్జస్ట్ అయ్యి అన్ని ఫ్యామిలీస్ ప్రాబ్లమ్స్, డేట్స్, టైమింగ్స్ అన్ని అడ్జస్ట్ చేసుకుంటూ చాలా బాగా చేశారనమాట. నిజంగానే ఇట్స్ లైక్ వెరీ బ్యూటిఫుల్ మెమొరీ. ఈ సందర్భంలో నేను స్వామిని బ్లాక్ కాఫీ రెడీ ఉంచామన్నాడు. స్వామి అంటే అవర్ హెల్పర్ ఇన్ ద సెట్ అన్నమాట. సో ఇలాంటి షో మళ్ళీ ఇంకెప్పుడు చేస్తామో కన్నా మనము త్వరలో. అన్నా ఏమైంది చూడు, కాల్ చేసిన వెంటనే అర్థం అయిపోయింది. అంటే సార్ అలా ఆర్డర్ చేస్తారు. అండ్ ఇవాళ క్లైమేట్ అసలు ఎంత అస్సంగా ఉంది అంటే వింటర్ వైబ్స్. నాకు సడన్ గా మనం ఢిల్లీలో ఉన్నట్టు అనిపించింది తెలుసా కన్నా. మన ఇంటి దగ్గర నుంచి ఒకటే మూడ్లో, ఇంకా ఇక్కడ కొంచెం వెలుతురు వచ్చింది. మేము ఇంకా చీకట్లోనే వస్తాం. 2 years అయిపోతుంది. యాక్చువల్లీ 8 అవుతుంది టైం. ఇంకా ఇవాళ లేట్ అయిపోయింది. ఇంకా ఫినాలే డే అని చెప్పి వాళ్ళు మమ్మల్ని ఏమీ ఎక్కువ ఇబ్బంది పెట్టట్లేదు. Hyderabad. We are in the Mumbai. We are in Mumbai? Yes. What you are doing in Mumbai, Hanu? We are going to shoot. Abba? ముంబైలో షూటింగ్ చేస్తుందా హరిని? షారుఖ్ ఖాన్ తోనా? హాయ్. వీడెందుకు వచ్చాడు షూట్ కి ఇవాళ? వాడు కూడా చిన్న టెడ్డీ బేర్ ని తెచ్చింది పండగని ఇంట్లో పడేసి. సో వచ్చాను, మేకప్ అయిపోయింది, క్విక్ మేకప్ అన్నమాట. అట్లా ఎలకలాగా అక్కడ నుంచి చూస్తుంది. ఎవరు వస్తున్నారు? చెప్పింది నువ్వు క్యూట్ గా ఉన్నావని చెప్పింది నాకు. నేను ఇంకా రెడీ అవ్వలేదు, అప్పుడే చెప్తాను. కాదు నన్ను అట్లా చెప్పాలి. సో ఫినాలేలో ప్రీ ఫినాలేకి మేము రెడీ అవుతున్నాము. అండ్ ఇవాళ మేకప్ ఆర్టిస్ట్ రుక్మిణి గారు చాలా రోజుల తర్వాత వచ్చారనమాట. అంటే డేట్ దొరకట్లేదు, బిజీ ఉంటున్నారు. అండ్ ఇప్పుడు ఒక క్యూట్ హెయిర్ స్టైల్ అవుతుంది, దాని తర్వాత నేను తినాలి. క్యూట్ హెయిర్ స్టైల్ ఏంటి? స్టైల్గా అవుతుందంటే అయిపోయేది కదా. అంటే నాకు చేస్తున్నారు కాబట్టి క్యూట్. సరే టిఫిన్ తినలే, ఆకలి వేసినప్పుడు ఇట్లా పిచ్చి పిచ్చి చేస్తుంది. దోశ, ఇక్కడ నుంచి పంచకట్టు. సో ఫైనల్ లుక్ కోసం వెయిట్ చేయండి, రెడీ అయిపోతున్నా. ఓకే.
దీనికి బ్లౌజ్ పీస్ సరిపోతుంది. పాప మోహిత్ని అయితే వదిలేస్తారు. ఖర్చీఫ్ మోహిత్ కనీసం ఖర్చీఫ్ కూడా ఇవ్వగో మ్యాచింగ్. మోహిత్ ఖర్చీఫ్ కూడా ఇవ్వట్లే అందులో కనీసం. భూతత్వం పట్టుకోవడానికి మనకి ఏదో ఒకటి ఉండాలి. ఇలా ఇప్పుడు మా ఆవిడ భూతత్వం అయితే ఇప్పుడు నేను ఇలా అన్నమాట. సో ఇది లేకపోతే అసలు భూతత్వం పట్టుకోవడానికి లేదు. అది అరే అదే విష్ణు చూడు ఇలా కూర్చొని వచ్చిన పోజలు ఫినాలే ఎపిసోడ్ నుంచి ఫినాలే ఎపిసోడ్కి వచ్చాము. వెనకాల ఏఎన్ఆర్ గారు కూడా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళే స్టూడియోస్ కాబట్టి. మా ఆయన గారు కూడా ఉన్నారు, మా పాప గారు కూడా ఉన్నారు, అండ్ ఇక్కడ రామ్ గారు కూడా ఉన్నారు, మాకు ట్విన్నింగ్ చేస్తున్నారు. సో పొద్దున్న చెప్పాను కదా, మాన్సూన్ టేల్స్లో మమ్మల్ని ఎక్కువ భరిస్తున్న వ్యక్తి ఈయనే అనమాట. అండ్ మొత్తం ఎంటైర్ టీమ్. హరిణి ఎస్. అరే ఆర్ యూ ఎక్సైటెడ్ అబౌట్ ఫినాలే? వెనకాల అనిత కూడా ఉంది. అనిత పార్ట్నర్ ఇన్ క్రైమ్ హరిణితో. హలో శ్రేయాంష్. శ్రేయాంష్ ఇది కార్ మాది కదా? ఇదా మాది? నీకు తెలుసా? శివ ఫినాలే కాస్ట్యూమ్ ఇది. కాస్ట్యూమ్ చాలా బాగుంది కన్నా. ఓకే సో బ్యూటిఫుల్ కాస్ట్యూమ్స్ వార్డ్రోబ్ టాక్స్ వాళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. ఫినాలే కాస్ట్యూమ్స్ అమేజింగ్ ఉంటుంది కలెక్షన్. సో రండి ఇప్పుడు అలా సెట్లోకి వెళ్దాం. ట్రై చేయి. ప్లీజ్ ఇలా ఉండక్క, చాలా అమేజింగ్ ఉంది. నీకోసమే సర్ప్రైజ్ అన్నమాట. హాయ్ లల్లి. ఎస్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఎవరున్నారో చూద్దాం. హాయ్ రోహిణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు సేమ్ టు యూ. సేమ్ టు యూ చెప్పు. యా సేమ్ టు యూ. అరే నీ ఫోన్ రెడ్, నీ డ్రెస్ రెడ్. గోల్డ్ నీ డ్రెస్ బ్లాక్. సో ఇక్కడ ఫినాలే చూడండి అసలు. మీ బ్లాగ్ లేదా ఇవాళ? మీరు ఇవాళ ఎందుకండి ఇంత అందంగా రెడీ అయ్యారు? కౌశల్ గారిని న్యూజిలాండ్ కి పంపించి నిజంగా అసలు ఇవాళ డ్రెస్ చాలా బాగుంది. ఇది మా హస్బెండ్ సెలెక్ట్ చేశారు. ఇది వేసుకెళ్ళు అన్నారు, వేసుకొచ్చాను. చాలా బాగుంది. వి మిస్డ్ యు అక్క ఇన్ ద మార్నింగ్ ఎపిసోడ్. మీరు విన్ అవ్వాలని మనస్ఫూర్తిగా. హోప్ఫుల్లీ అక్క. థాంక్యూ సో మచ్. Beautiful trophy of family number 1. So we are excited ఎవరికి వస్తుందో.
ఫైనల్గా మా ఫినాలే ఎపిసోడ్ అవుతుంది. సో రసవత్తరంగా సాగుతుంది. వీఆర్ రియల్లీ ఎక్సైటెడ్, ఎందుకంటే గేమ్స్ చాలా టఫ్గా ఉన్నాయి. బట్ ఎక్కడ కూడా గివ్ అప్ ఇవ్వకుండా ఆడి అల్లాడించబోతున్నాము. సో వెయిట్ అండ్ సీ. అవును, గ్రాండ్ ఫినాలే అంటే టైటానియం. కప్పు మాదే. కప్పు మాది. మేము గెలుస్తాం. ఎస్, నా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీగా ఉంది. ఇవాళ మా ఇంట్లో దోశ, ఆల్మండ్స్ తీసుకుంటాను. ఇది మన ఇష్టం, సోక్డ్ ఆల్మండ్స్, వాల్నట్ అండ్ రైజన్స్ ఇలాంటివి చాలా అన్నీ కలిపి కూడా తీసుకోవచ్చు. బట్ నేనైతే ఆల్మండ్స్ ఇలా సోక్డ్ తీసుకొని రిమైనింగ్ అన్నీ నార్మల్గా తినేస్తూ ఉంటాను, లైక్ 11 o'clock ఆ టైంలో అరౌండ్. సో ఇవాళ అయితే దోశ కాబట్టి దోశ అండ్ మా ఇంట్లో చేసిన పల్లి చట్నీ. సో వీటి రెసిపీ చూపించాల్సిన అవసరం లేదు కాబట్టి డైరెక్ట్గా నేను తినేస్తాను.